చేసుకోండి. చాప్టర్ 43 verse 18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందరూ చదువుదాం, రిపీట్ చేద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు. రిమెంబర్ యు నాట్ ద ఫార్మర్ థింగ్స్, నైదర్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ వరల్డ్. వై గాడ్ ఈస్ టాకింగ్ టు us in this way? Do not remember the former things and consider not the old things. ఆ జరిగిపోయిన విషయాలు, ఆ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మరి ఏం చేయాలి దేవా? ఏ విషయంలో అంటున్నాడు ప్రభు? మునుపటి వాటిని అన్నప్పుడు గతించిపోయినవి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జీవించొద్దు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తే నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు కూడా పొందుకోవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. అంటే మానవుని యొక్క సైకాలజీ ఏంటంటే, ఎప్పుడైనా గతించిన వాటి గురించి ఆలోచిస్తుంటే మనిషి కృంగిపోతాడు. అందుకే దేవుడు మర్చిపోవడం అనేది ఒకటి నేర్పించాడు. మతిమరుపు కొన్ని విషయాల్లో మంచిదే, చెప్పండి, గట్టిగా చెప్పాలి. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో మంచిదే. ఏదైనా దుఃఖ సంఘటన జరిగిందనుకోండి, తర్వాత దాని నుండి మీరు బయటపడ్డారు, ఆ దుఃఖ సంఘటన మళ్ళా మీకు జ్ఞాపకం వస్తే ఏం చేస్తారు? ఏడుస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఏడ్పించే స్థితి నుండి మీరు ముందుకు వెళ్ళాలంటే మరుపు రావాలి. కొన్ని విషయాల్లో ఏదో ఇబ్బందులు కలిగాయి, శోధన కలిగింది, అవమానం కలిగింది, బాధలు వచ్చాయి, అప్పుడు మీరు చాలా దుఃఖపడ్డారు. తర్వాత మీరు దాని నుండి దాటుకుని వెళ్తున్నారు. ఆ దుఃఖము బాధ కలిగినప్పుడు ఉన్నటువంటి అదే సిచ్యువేషన్ మీ మైండ్లో జ్ఞాపకం వస్తుంటే మీరు సంతోషంగా ఉండగలరా? ఉండలేరు. కాబట్టి మరుపు కొన్ని విషయాల్లో మంచిదే. కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలు మీ జీవితం మీదకి వచ్చినప్పుడు వాటిని దేవుడు దాటిస్తాడు, ముందుకు తీసుకువెళ్తాడు. నా దేవుడు ఒక నిరీక్షణతో ముందుకు వెళ్తున్నప్పుడు వాటిని మర్చిపో అని చెప్పంటారు. ఉదాహరణకి చూడండి, యవన కుమారులు యవన కుమార్తెలు ఎక్కడ ప్రేమలో పడ్డారనుకోండి, ప్రేమ ఫెయిల్ అయితే ఏమంటాడు? అమ్మాయి చనిపోతా అంటుంది. అప్పుడు పెద్దలు మీరు ఏం కౌన్సిలింగ్ ఇస్తారు? అదో పీడకల, వదిలే, నీకు మంచి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళు. ఆ గతం గురించి ఎందుకు ఆలోచిస్తావు? అవే నాకు గుర్తొస్తున్నాయి, ఆ దరిద్రం వదిలిపోను కాక. ఆల్రెడీ నీకు ద్రోహం చేశారు, నిన్ను నిండా ముంచి వెళ్ళిపోయారు, వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కున్నారు. నీకు ప్రామిస్ చేసిన మాటలన్నీ గాలి మాటలన్నీ ఇప్పుడు నీకు అర్థమయ్యాయి. వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా నిజమని నమ్ముతున్నావు నువ్వు, అవి గాలి మాటలు. కాబట్టే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు ఇచ్చి నీకు నిండా నెట్టేయటం ముంచేసి వెళ్ళిపోయారు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి, చేతిలో చెయ్యేసి చెప్పారు, నీ మొహం వేసి చెప్పారు, అటు నిండా నిన్ను ముంచాడని తెలిసా కూడా ఇంకా చేతులు చెయ్యేసి చెప్పేదేంటి? మర్చిపో అంటాం మనం, అవునా కదా? పేపర్ మీద రాసుకున్నాం, రక్తంతో రాశాడో ఎర్రింకితో రాశాడు, నీకేం తెలుసు? లేదా తన రక్తంతో రాశాడు, కోడి రక్తంతో రాశాడు. ఈ మధ్య కోడి రక్తం ఈజీగా వస్తుంది కదా, చికెన్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఏమిస్తాడు? ఆ బాబు కట్ చేసినప్పుడు కొంచెం హలాల్ చేసినప్పుడు కొద్దిగా రక్తం ఈ బాటిల్ ఏమంటే వేయడా వేస్తాడు. అది తీసుకొచ్చి రాస్తే ఈ పిల్ల ఏమనుకుంటుంది, అమ్మో రక్తంతో రాశాడు, రాయలేదు, కోడి రక్తం అది. మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మోసగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే అటువంటి పీడకలను వదిలే, మర్చిపో. అవి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు? అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీకు దేవుడిచ్చేటువంటి మంచి భవిష్యత్తును కోల్పోతావు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, జీవితంలో ఎదురైన దుఃఖము, శోధన, బాధలు, ఈ లోకంలో ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. వాటిని కొన్ని విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్ళాలట. ఒక భయంకరమైన సంఘటన ఆదాము అవ్వల ఇంట్లో జరిగింది. పుట్టిన ఇద్దరు కుమారులు, మొదటివాడు రెండోవాడు. మొదటివాడు పెద్దవాడు చిన్న కుమారుడు ఏం చేశాడు? అది ఎంత దుఃఖకరమైన సంఘటన. అసలు భూమి మీద ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీలోనే ఇటువంటి బాధ ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, ఎంత దుఃఖపడి ఉంటారు. ఆ కొడుకుని తలంచుకుని తల్లి రోజు ఏం చేసి ఉంటుంది? ఏడుస్తూనే ఉంటుంది. ఆ బాధ నుండి ముందుకు వెళ్ళాలంటే ఆ మరుపు రావాలి, ఆ మర్చిపోయేలా దేవుడు చేస్తాడంట. అందుకే కాలము గాయాలను మానుపుతుందంటారు. కొంత టైం అయినప్పుడు ఏమవుతుందంటే టైం గ్యాప్లో మర్చిపోతాడు. టైము మానప
ఆ గ్యాప్లో మనిషి ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మతిమరుపు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇంటి తాళం, కారు తాళం, స్కూటర్ తాళం మర్చిపోయేలాగా ఉంటే ఇక నరకమే. పర్సు మర్చిపోవడం, లైసెన్స్ మర్చిపోవడం, వెళ్తున్న దారిలో మీ పర్సు ఎక్కడ పెట్టారో మర్చిపోతే మీ ఫోన్ మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు ఈ మతిమరుపు వల్ల. అది ఆ మతిమరుపు రావద్దు. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? డెమెన్షియానా? ఎస్, డెమెన్షియా. యా, డెమెన్షియా. ఇంకా రకరకాల పదాలు వస్తున్నాయి. మతిమరుపు ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. మొన్న మధ్య ఒక అతను అడిగితే నేను ఎక్కడున్నా నాకు తెలియదు అన్నాడంట. మరొక అతను అడిగితే నాకు పిల్లలు కూడా ఉన్నారా, పెళ్ళి అయిందని అడిగాడట. సో ఈ ఈ మతిమరుపు చాలా భయంకరమైంది. ఇలాంటి మతిమరుపు వద్దు. కానీ దేవుని కనికరం చొప్పున దేవుడు కొన్ని విషయాలు మర్చిపోమన్నాడు. దేవుడే చెప్పాడు మర్చిపోమని. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఎక్కడికి వెళ్తున్నారు? కనానికి. వాళ్ళు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటి? కనానుకు దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశంలో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. ఎక్కడి నుండి బయలుదేరారు? బానిసత్వం నుండి. ఫరో అనే రాజుకి బానిసలుగా బతికారు. వెట్టి చాకిరి. ఇటుకలు చేయాలి అతని కొరకు. అతను కట్టుకునే ఇళ్లకు వీళ్ళు ఇటుకలు సప్లై చేయాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తే చిల్లిగా ఇవ్వడు. తినడానికి ఒక రొట్టె ముక్క ఇస్తాడు. ఆ రొట్టె ముక్క తిని ఇంటికి రావాలి. దినమెల్లా కష్టపడితే రొట్టె ముక్క తిని ఇంటికి రావాలి. వాళ్ళ పిల్లలకు కూడా ఆహారం ఉండదు. చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి వారమంతా కష్టపడాల్సిందే. ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా వీళ్ళ కష్టాన్ని, వీరికి ఉన్నటువంటి సమస్తాన్ని పట్టి లాగేస్తూ ఉన్నాడు. చాలా దుఃఖకరమైన సంఘటన. అప్పుడు వాళ్ళు నిట్టూర్పు విడిచారట. మాకేంటి ఈ పరిస్థితి? ఏంటి మాకు ఇటువంటి ఎందుకని ఈ స్థితి మాకు ఏర్పడింది? ఓ దేవా మాకు సహాయం చేయమని నిట్టూర్పు విడిచి ప్రార్థన చేశారు. ఈ స్థితిగతుల్లో మేము బతకలేం. మా పిల్లలకు కానీ మాకు కానీ ఒక నిరీక్షణ లేకుండా అయిపోయింది. దేవా మాకు సహాయం చేయమని కన్నీళ్లు కలిసి ప్రార్థించారు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటాడా మీ ప్రార్థన? వారి ప్రార్థన విన్నాడో లేదు చూద్దాం. వాళ్ళ ప్రార్థన వింటే మన ప్రార్థన కూడా వింటాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం ఎంతో స్పష్టంగా వారు పెట్టిన నిట్టూర్పులు దేవుడు విన్నాడట. వారు చేసిన ప్రార్థనలు విన్నాడు. 23వ వచనం, 2:23 చదువుతున్నా. అలాగే 3:7వ వచనం కూడా చదువుదాం. చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. పెట్టిన మొర చదువుదామా. తాము ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి. వెట్టి పనులు అంటే ఏంటండి? గట్టి పనుల? వెట్టి చాకరి అంటే ఏంటి? త్వరగా చెప్పండి. ఇష్టం లేని పనులు, ఇక తప్పక చేయాల్సి వస్తుంది. ఆ వెట్టి పనులు అన్నప్పుడు దీనమైన, హీనమైన పనులు, హీనమైనవి. మట్టి కొండల్లో ఇటుకలు తయారు చేయడం, ఎడారిలో పడి ఉండడం. వాళ్ళకి ఇష్టం లేదు. అక్కడ ఇష్టం లేకపోయినా పని చేయక తప్పదు. ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకంటే వారు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచు. ఎందుకు నిట్టూర్పు విడిచి ప్రార్థించారంటే మాకెందుకు ఈ స్థితి పట్టింది, మాకెందుకు ఈ గతి పట్టింది, మమ్మల్ని విడిపించవా ఓ దేవా, మాకు విడుదల ఇవ్వా, మా పిల్లల్ని దీవించవా, మా బ్రతుకులకి ఇంతేనా, మాకు సహాయం చేయమని కన్నీళ్లు గార్చారు. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. అది హైలైట్ చేసుకుంటారా? లాస్ట్ వర్డ్. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిను. ఈరోజు నువ్వు పెట్టే మొర ఎవరి యొద్దకు చేరాలి? అలాగే ఉదయకాలం మార్నింగ్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. మీరు పెట్టే మొర దేవుని యొద్దకు చేరును గాక. ప్రార్థిస్తుండగా మన ప్రార్థన ఆయన యొద్దకు చేరాలి. ఇదే విషయాన్ని అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన, నీ విజ్ఞాపనలు దేవుని యొద్దకు చేరాయి, దేవుని సింహాసనం యొద్దకు చేరాయని పైనుండి ఒక దూత వచ్చి చెప్పింది. అలాగే దానియేలు గ్రంథంలో మరి 10వ అధ్యాయం మనం చదువుతున్న 22-23 వచనాల్లో దానియేలు నిన్ను తగ్గించుకొని నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ చేరింది? దేవుని యొద్దకు చేరింది. ఎస్తేరు నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. అలాగే మొర్దెకై నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. హన్నా నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవుని యొద్దకు ప్రార్థనలు చేరినప్పుడు తప్పనిసరిగా సహాయం వస్తుందని మరి దేవునికి స్తోత్రం చెప్పగలరా? అయితే మా ప్రార్థన చేరట్లేదేమో అని అనుమానపడద్దు. ప్రార్థనలకు జవాబులు వస్తాయి. జార్జ్ ముల్లర్ చెప్పాడు, నేను ప్రార్థిస్తే కొన్ని ప్రార్థనలకు ఆ రోజే జవాబు వచ్చాయి, కొన్ని ప్రార్థనలకు వారం రోజులు పట్టాయి, 7 రోజులు, కొన్ని ప్రార్థనలకు 10 రోజులు పట్టాయి, కొన్ని ప్రార్థనలకు జవాబు నెల రోజుల్లో వచ్చింది.
కొన్ని ప్రార్థనలకు అదే రోజు జవాబు, కొన్ని ప్రార్థనలకు 7 రోజులు, కొన్ని ప్రార్థనలకు 10, కొన్ని ప్రార్థనలు ఒక నెల రోజులు జవాబులు పొందాను. మరికొన్ని ప్రార్థనలకు సంవత్సరాలు పట్టింది అన్నాడు. చెప్పండి, ఏం పట్టిందట? సంవత్సరం. కానీ దేవుడు జవాబు ఇస్తాడు. మరి దేవుడు జవాబు ఇచ్చేదాకా ప్రార్థించాడట. ఎవరు? జార్జ్ మిల్లర్. ఆయన దగ్గర ఆ రోజుల్లోనే లిస్టు చూస్తే ఆయన దగ్గర ప్రార్థన లిస్టు 3000 విషయాల కన్నా ఎక్కువ ఉన్నాయట. చెప్పండి, మీరు కనీసం 12 రాసుకుని చేయడానికి ఇసుకుపోతున్నారు. ప్రార్థించండి. 3000 విషయాలు రాసుకొని ప్రార్థన చేశాయంట. ప్రతి దినం డైరీ పెట్టుకుంటాడు, ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ వెళ్తాడు. విసిగిపోకుండా ప్రార్థించాడు. అన్నింటికీ జవాబులు వస్తుండేవి. జవాబు రాగానే టిక్ పెట్టేవంట. మళ్ళీ దేవుని స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, మళ్ళీ టిక్ పెడుతుండేవాడు. దాన్ని విశ్వాసంలో ప్రకటించేవాడు. సంఘంలో, పరిచర్యలో, సేవా కార్యక్రమాల్లో, దేవుని సమాజంలోకి వెళ్ళి, ఇదిగో ప్రభు దగ్గర నేను మొరపెట్టాను, దేవుడు నాకు జవాబు దయచేశాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలులారా, ఆ దినము మీరు ఐగుప్తులో పెట్టిన ఆ బాధలు, ఇబ్బందులన్నీ మీరు జ్ఞాపం చేసుకుంటున్నారా? జ్ఞాపం చేసుకోవద్దు. గత జీవితంలో ఉన్న విషయాలు జ్ఞాపం చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని విడిపించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు దాని గురించి జ్ఞాపం చేసుకోండి. మీకు ఏమిస్తా అన్నాడు. చూడండి, వెట్టి చాకుని విడిపించిన దేవుడు వీరిని ఎక్కడికి నడిపించాడు? పాలు తేలిని ప్రవహించే అంటే అభివృద్ధిలోని కానండి, ఆశీర్వాదంలోకి. అవునా? నడిపిస్తున్నప్పుడు వీళ్ళు మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత, కనాను చేరకముందే వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారట. దేన్నో తెలుసా? దేవుడు ఇస్తానన్న విషయాలు జ్ఞాపం చేసుకోలే. దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో, ఎక్కడికి నడిపిస్తున్నాడో అవి జ్ఞాపం చేసుకోవడం మానేసి, ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు తిన్న ఉల్లిగడ్డలు, ఎల్లుల్లిపాయలు, ఇంకేంటి, కీరకాయలు, దోసకాయలు, అవన్నీ మాకు దొరకలేదు, చాలా కాలం అయిపోయింది, ఓ దేవా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, మాకు అవే కావాలి అని కూరగాయల గురించి ఏడ్చారంటే ఎవరు? ఇజ్రాయేలు. అంటే అక్కడ తిండిని జ్ఞాపం చేసుకున్నారు. వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు తిండి, ఆహారం బాగుంటుందా? ఎంత బాగుండదు. కానీ కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నేను బర్మాకు ఇండియాకు మధ్యలో, అంటే బర్మా ఇండియా అప్పుడు బార్డర్ అనేది ఉంది కదా, మోరే అనే ప్రాంతంలో, అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు తిని నేను తినలేను. ఎందుకంటే వాళ్ళు పెడతానని పిలుస్తుంటారు కానీ అది నేను తినలేను. మీకు తెలుసు, మనం ఎవరూ తినలేము. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటి? మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు. మాంసాహారంలో అడవిలో జంతువులు ఏదైనా తీసుకొస్తారు. ఎలుగుబంటలు తింటున్నారు ఒకరోజు, కుక్కలు తింటున్నారు, నక్కలు తినేస్తున్నారు, ఏది పడితే అది. ఎలా తెలుస్తుందండి మీరు వాళ్ళు తింటున్నారని? వాళ్ళ ఇంటి ముందు ఆ జంతువు తల ఉంటుంది అక్కడ. ఆ వంటగది వైపు నడిచామనుకోండి, దాని తల అక్కడ ఉంటుంది. దాన్ని చూసినట్టు అర్థం అయిపోద్ది. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో కింద భాగం నాకు దిగి ఒక 4-5 కిలోమీటర్లు నడిస్తే ఒక చిన్న షాప్ ఉంటుంది. అక్కడ మిలిటరీ వాళ్ళు, మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ వాళ్ళు, తర్వాత బర్మాకు సంబంధించిన వాళ్ళు అక్కడ అమ్మేటువంటి పప్పు దినుసులు అవి ఉంటాయి. వాటిని కొని మళ్ళీ మిషనరీ యాత్రలో ఉన్నాం కదా, మళ్ళీ మా ప్రాంతానికి వెళ్ళి, నేను ఉన్న ఏరియాకి వెళ్ళి సువార్ చేస్తూ దాన్ని ఉడకబెట్టిన పప్పుని మళ్ళీ ఏం చేయడానికి లేదు, పప్పు గుత్తి లేదు, అవునా? సో ఆ ఉడకబెట్టిన దాన్ని, ఆ నీళ్ళేమో నాకు చారు, ఆ పప్పులేమో నాకు కూర, ఒక పక్కన ఒక మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. దాని పేరు ఏదో అంటారు, ఒక్క చిన్న మిరపకాయ తినలేము మనం. ఏమంటారు దాన్ని? టైగర్ చిల్లీ ఏదో అంటారు. మొత్తానికి ఇట్ ఈస్ ఎంత కారం అంటే, నోటికి చిన్న ముక్క తగిలిందంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. దాన్ని ఉప్పులో నంచుకుంటూ, మరి అక్కడ ఉన్న ఎన్ని రోజులు సేవ చేసి అన్ని రోజులు అలాగే వెళ్ళాం. ఎందుకు ఇవి తింటా, వచ్చి మా దగ్గర తినమన్నారు. మేము తినలేం, మీ తిండి మీరు ఏది పడితే తినేస్తున్నారు. అవి చూస్తుంటేనే మాకు వాంతి వచ్చేస్తుంది. కనుక అడ్జస్ట్ అయ్యాం. సేవలోనే ఉండలేను, పరిచయంలో ఉండలేను, ఇదేం తిండి, నాకు ఇక్కడ కంఫర్ట్గా లేదు అనేవాడు సేవకుడు కాదు. నువ్వు ఏ స్థితిలో అయినా సేవకి వెళ్తే ఏం చేయాలి? సేవ చేయాలంతే. ఆర్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చేయట్లా, మరి యుద్ధ సైనికులు వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు కూడా చేయాలి. అప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, కొన్నిసార్లు మా మదర్ చేసిన, అంటే మంచి మంచి ఆహారాల కన్నా చట్నీ కూడా గుర్తొస్తుంది. పండు టమాటాలు పచ్చిమిరపకాయలతో చేసిన ఆ పచ్చడిని ఏమంటారు మీరు? టమాటా పచ్చడా? ఓకే, ఏదో ఒకటి. ముందు నాకు అది గుర్తొచ్చింది. కనీసం అది దొరికినా బాగుండు, ఆహారం దొరికినప్పుడు.
సో వీళ్ళకి ఐగుప్తు నుండి కనానికి తీసుకెళ్తుంటే వీళ్ళు ఏం జ్ఞాపం చేసుకుంటున్నారు? కూరగాయలు, కీరకాయలు, ఆ, దోసకాయలు, కాకరకాయలు గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, అవి మీరు అవసరమా? అంటే వీళ్ళు ఐగుప్తుని మనసులో మోసుకొని వస్తున్నారు. కనానికి దేవుడు తీసుకెళ్తుంటే వీళ్ళు ఏం మోస్తున్నారు? ఐగుప్తుని దేవుడు దాటించాడు. ఐగుప్తుని దాటించి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కనానికి. అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు, ఆశీర్వాదాలకు తీసుకెళ్తున్నాడు. వెట్టి పనుల నుండి యజమానులు అయ్యేటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్తున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాలు నడిపిస్తుంటే వీళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చేసిన మార్గ మధ్యలో ఉంటూ కూడా ఐగుప్తు వాళ్ళ గుండెల్లో మోసుకొని వస్తున్నారు. ఆ పాపస్థితి, అంధకార స్థితి, ఆ భయంకరమైన స్థితిని ఇంకా మనసులో జ్ఞాపం చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పాపం నుండి విడిపించి, అపవిత్రతను విడిపించి, ఒక నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తూ నడిపిస్తున్నప్పుడు ఆ పాపపు జీవితాన్ని మళ్ళా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ పాత జీవితాన్ని చెప్పండి, ఆ జ్ఞాపకాలు మీకు వద్దు. ఈ మధ్య వాట్సాప్ వచ్చిన తర్వాత పాత ఫ్రెండ్స్ వాట్సాప్ అంట. చెప్పండి, ఏంటిది? ఓల్డ్ ఫ్రెండ్స్ వాట్సాప్ అంట. ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ వాట్సాప్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో, ఎలా జీవించారో, వాళ్ళు భక్తిలో లేని వారు ఎంతమంది ఉంటారు, దేవునితో నడవని వారు ఎంతమంది ఉంటారు. వాళ్ళందరితో ఏకీవిస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ పాత ఐగుప్తు వచ్చిన ఇంట్లో కూర్చుంటుంది. కొంతమంది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒకటే గొడవ, భార్య భర్తలు. ఏమిటంటే, ఆ వాట్సాప్ నువ్వు డిలీట్ చేస్తే కానీ నీతో నేను కాపురం చేయను అంటున్నాడు. అలాగే ఆమంటుంది, ఆ వాట్సాప్ డిలీట్ చేయమనండి. ఏమిటి అసలు ఏమైంది నేను అడిగా. ఒక గ్రూప్లో జాయిన్ చేసుకున్నారట ఎవరో వాళ్ళ పాత ఫ్రెండ్స్. పిచ్చి మాటలన్నీ దానిలో వస్తున్నాయట. ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ వస్తున్నట్టు? వాళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు పిచ్చి మాటలే పెడతారు. ఆ వాళ్ళతో నీకు సహవాసం ఎందుకు? నువ్వు ఆ సమయం దేవుడు దాటించాడు. నువ్వు దాటిపోయావు ఆ ఐగుప్తుని, ఆ పాపపు స్థితిని దాటిపోయావు, ఆ చీకటి జీవితాన్ని దాటేసావు. ఆ పాత స్నేహితులు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాని నుండి విడిపించి దేవుడు తీసుకెళ్తుంటే మళ్ళీ ఓల్డ్ ఫ్రెండ్స్ యొక్క సహవాసం కోరుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం కావాలని ప్రార్థన చేయి, వాళ్ళంతా బాగుపడాలని ప్రార్థన చేయి, వారు కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయి. వాళ్ళు పెట్టిన ప్రతిదానికి నువ్వు జవాబు పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉదయం నుండి సాయంత్రం వరకు జవాబులు పెట్టడంలోనే ఉంటున్నారు. జీవితం అబ్బా ఎంత త్యాగం, ఏమి త్యాగం అండి. ఎవరు చీమ చిట్టుక్కమన్నా ఆన్సర్, హలో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఏంటి తంబు, ఫుల్ ఖుషి. తర్వాత మోజీలు, ఏ మోజీలు, ఇమోజీలు, స్మైలింగ్ ఫేసు, సీరియస్ ఫేసు. ఇక వీటికైనా సమయం అంతా మనం ముందుకు పోవద్దా? మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకొని సాగిపోవద్దా? కొన్ని విషయాలకు ఓకే, ఒక రీజనబుల్ అనేది ఉంటుంది. రీజనబుల్ అయితే ఓకే, కానీ అన్రీజనబుల్గా అవసరం లేని విషయాలన్నీ పెట్టుకొని కుటుంబాల్లో గొడవలు తెచ్చుకొని దేవుడికి ఇచ్చిన స్థితిగతులను ముందుకు తీసుకెళ్తా అంటుంటే కరాను వైపు వెళ్లకుండా దేవుడిని నడిపిస్తున్నాం. ఇప్పుడు మనకు కరాను ఏంటి? పరలోక రాజ్యం. మనల్ని విడిపించింది ఎక్కడ నుండి? పాప స్థితి. మీ పాత జీవితాన్ని ఐగుప్తు అనుకోవాలి. చెప్పండి, చెప్పాలి. రక్షింపబడక ముందు మీరు ఎక్కడున్నట్టు? ఒక ఐగుప్తులో ఉన్నట్టు. ఐగుప్తు యొక్క ఆచారాలు, ఐగుప్తు యొక్క బంధకాలు, ఐగుప్తు యొక్క చట్టాలు, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విధములని చెడుతనంతో నింపబడినట్టు ఆ స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించాడు, రక్షించాడు, నూతన మార్గాలను తీసుకెళ్తున్నాడు, నూతన వస్త్రం తొడిగాడు, నూతన హృదయాన్ని మీకు ఇచ్చాడు, నూతన ఆలోచనలు దయచేశాడు. అంతేకాకుండా నీతి వస్త్రము అనుగ్రహించి నీ ఆత్మను ముందుకు తీసుకెళ్దామని ప్రభు ప్రయత్నం చేస్తుంటే మనం ఆ పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని మన కాళ్ళను మనమే కట్టేసుకున్నట్టు అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రభు యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకునండి. పూర్వపు సంగతులను మర్చిపోండి అన్నాడు. చదవండి వచనాన్ని, 43:18 వచనం చదువుతున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు ఏదో ఎవరో గాయపరిచారు, జ్ఞాపకం చేసుకోవద్దు. ఎవరో మిమ్మల్ని తిట్టారు, వాళ్ళు ఏదో దూషించారు, జ్ఞాపకం చేసుకోవద్దు. కొంతమందికి ఎన్ని గుర్తుంటాయంటే, ఆ రోజు పెళ్లిలో వారు ఏమన్నారో నాకు ఇంకా గుర్తుంది. ఉంచుకో, మనశ్శాంతి లేని బతుకుతావు. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇవా గుర్తుపెట్టుకుంటావు. ఎవరో తిని ఆ అరటిపండు తొక్కను పడేశారు, మీరు డస్ట్బిన్ పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారా? ఉంచుకోము. వాళ్ళు చెడ్డ మాటలు పలికారు, అవి తిని పడేసినటువంటి ఒక వేస్ట్ అనుకోండి. ఆ వేస్ట్ని మీరు ఎందుకు దాయాలి? అది మీ దగ్గర పెట్టుకోవద్దు, దాన్ని పారేయండి. మిమ్మల్ని అవమానపరిచారు, ఎవరన్నా దుఃఖపరిచారా, కొన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యాయా, వాటిని అలా తలంచుకుంటూ కూర్చోవద్దు. నాకెందుకు ఇలా జరిగింది అని. సమ్ పీపుల్ లీవ్ ఇన్ ద పాస్ట్, సమ్ పీపుల్ లీవ్ ఇన్ ద ఫ్యూచర్. కొందరు గతంలోనే జీవిస్తూ ఉంటారు, సమ్ పీపుల్ లీవ్ ఇన్ ద ఫ్యూచర్. కొందరు భవిష్యత్తులో జీవిస్తారు. బోత్ ఆర్ రాంగ్. ఇద్దరు కూడా పొరపాటే. వాట్ ఈస్ రైట్? ఏది సరైనది? లివ్ ఇన్ ద ప్రెసెంట్.
ప్రస్తుతంలో జీవించాలి. Don't live in the past. గతంలో జీవించొద్దు, Don't live in the future. భవిష్యత్తులోకి కూడా జీవించొద్దు. But live in the present day. ప్రస్తుత దినములో మనం జీవించాలి. ఇప్పుడు రేపటి గురించి ఆలోచిస్తూ చింతపడుతూ కూర్చుంటే ఏమవుతుంది? గాలి మేడలు కట్టుకుంటూ రేపు అలా అవుతానులే, ఇలా అవుతానులే, నా చేతి రేఖ ఇలా వెళ్ళి ఇటు తిరిగింది కాబట్టి రాశి రేఖ 66కి వస్తుందట. చెప్పండి వస్తుంది. 66 సంవత్సరాల తర్వాత అబ్బా ఇక నీకు కలిసి వస్తుంది బాబు, నీ రేఖ ఇక్కడ దాకా వెళ్ళి లాస్ట్ ఇటు తిరిగింది, అబ్బా బాబా ఏం ఐశ్వర్యవంతులు అయిపోతావు. ఎప్పుడండి అంటే 60 దాటాక. చెప్పండి 60 దాటాక. ఈయన ఇప్పుడు 20 దాటాడు. 60 దాటేదాకా అప్పులు చేస్తాడు. లాస్ట్కి అప్పులు తీర్చడానికి నాన్న తిప్పులు పడాలి. ఇటు తిరిగింది అటు తిరిగింది. చేతిరేఖలోనే సమస్తం ఉందట. చెప్పండి ఏముంది? సమస్తము ఉంది. చేతిరేఖలో సమస్తం ఉంటే చేతులు లేకుండా పుట్టిన వాళ్ళ సంగతి ఏంట్రా? చేతులు లేకుండా పుట్టారు కదా కొంతమంది, వాళ్ళకి 2 చేతులు లేవు. వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడ ఉందన్నట్టు? వాళ్ళకి ఫ్యూచర్ లేదా? నిక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటాడు. అతను 2 చేతులు లేకుండా పుట్టాడు. చేతిరేఖ ఇలా ఉన్నట్లయితే ఆ చేతిరేఖ ప్రకారం సమస్తం జరుగుతుంటే ఫ్లైట్ పెసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు 150 మందితో పాటు జల సమాధి అయిపోయారు. అంటే అందరు చేతిరేఖ, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పైలట్ ఉన్నాడు, ఎయిర్ హోస్టెస్, అందరి చేతిరేఖ అటే తిరిగిందా? మరణరేఖ ఆ రోజే చనిపోతారని ఉందా? లేదే. భూకంపం వచ్చినప్పుడు కొన్ని 100 మంది పోయారు, సునామీ వచ్చినప్పుడు కొన్ని 1000 మంది పోయారు. అంటే ఆ రోజే పోతారని వాళ్ళ ఆయుష్ రేఖ చెప్పిందా? చెప్పండి. లేదు. కాబట్టి చేతిరేఖలో ఏమీ లేదు. నువ్వు దాన్ని నమ్ముకొని మోసపోవడం తప్ప. కొంతమంది చిలక జ్యోతిష్కం చెప్తూ ఉంటారు, వాటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజమేం చెప్పారండి. కొన్ని దెయ్యాలు నిజం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నిజం చెప్పే వాళ్ళకి అన్నీ ఎలా తెలుసు? బైబిల్లో ఉంటుంది 16వ అధ్యాయంలో పుతోనని దెయ్యపాత్మ పట్టిన అమ్మాయి పౌలు గారు శీల అలా నడుచుకుంటూ వెళ్తే వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సువార్థికులు రక్షణ సువార్త ప్రకటించడానికి వస్తున్నారని ముక్కు మొహం తెలియని అమ్మాయి చెప్పేసింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవునా మీరు సువార్త చేస్తారండి? అవునండి అంటే, మరి ఆ అమ్మాయి చెప్పిందండి మీ గురించి, ఎగ్జాక్ట్గా మీరు ఏం పని చేస్తారో చెప్పింది, మీరు ఎందుకు వచ్చారో చెప్పింది. అవునా, మీరైతే ఏం చేస్తారు? చూసారా పిల్లరా, దెయ్యం కూడా నిజం చెప్తుంది, మా గురించి చెప్తుందని చెప్పి మీరు గొప్పగా ఫీల్ అవుతారు. పౌలు కలవరపడ్డాట. ఓ దెయ్యపాత్మ ఈ అమ్మాయిని విడిచిపో అని గద్దిస్తే ఆ సోది చెప్పే అమ్మాయిలో దెయ్యపాత్మ వెళ్ళిపోగానే అమ్మాయి కింద పడిపోయింది. లేపిన తర్వాత అడుగుతుంటే ఎవరు సోది చెప్పట్లా, నాకు ఏ సోది రావట్లేదని చెప్పింది. నేను చెప్పలేకపోతున్నాను అంది. అంటే ఆ స్పిరిట్ ఉన్నంతసేపు ఆ అమ్మాయి మాట్లాడగలిగింది. అంటే ఆ స్పిరిట్ దెయ్యపాత్మ, పుతోనే దెయ్యపాత్మట. అది ఉన్నంతసేపు మీ తాత ఎక్కడ చనిపోయాడో చెప్పగలుగుతుంది, మీ గేదె ఎట్టిపోయిందో చెప్తుంది, మీ ఇంట్లో ఏ నష్టపోయారో చెప్తుంది, మీరు ఏం మాట్లాడుకున్నారో మాట్లాడుతుంది. అంటే మనుషులు మాట్లాడిన మాటలు గాలిలో ఉంటాయి. గాలి స్వరూపులు దెయ్యపాత్మలు. అవి మన స్వరాన్ని గుర్తుపడతాయి. మనం ఏం మాట్లాడామో వాళ్ళకి తెలుసు. ఇంటి దగ్గర గడి పెడుతున్నప్పుడు ఏం మాట్లాడావో ఆ మాటలు గాలిలో ఉన్నాయి. మరి రేడియో స్టేషన్ నుండి మీ రేడియో వరకు ఏ వైరు లేకుండా మీకు వార్తలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? గాలి తరంగాల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా, మరి రేడియో వేవ్స్ ద్వారా వస్తున్నాయి కదా. అలాగనే మనుషులు పలికిన మాటలు ఎయిర్లో ఉన్నాయి. ఈ మధ్య ఒక సైంటిస్టులు ఒకటి కనుక్కుంటున్నారు ఆ యంత్రాన్ని. అదేంటంటే గతించిపోయినటువంటి వాళ్ళ మాటలన్నీ కూడా గుర్తుపెట్టే యంత్రం అట. అంటే పెళ్ళిళ్ళు మేము ఏమైనా తిట్టారనుకోండి, ఆ డేట్ వేసి కొడితే వాడు తిట్టింది మళ్ళీ మీకు వస్తుంది, గతించిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి. దాన్ని వాళ్ళు యేసు ప్రభు ఆ రోజుల్లో ఏం బోధించారో, ఎంత గట్టిగా మాట్లాడారో 2000 years అప్పుడు, ఆ కాలం వెనక్కి తీసుకువెళ్ళి ఆ ఎయిర్లో ఉన్న మాటల్ని ఫిల్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇంకా ప్రజల్లోకి తీసుకురాలేదు కానీ వస్తుందని. అయ్యా ఎస్, బియాటిట్యూడ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చెప్పిన ధన్యతల గురించి ఆయన ఏం చెప్పారు, ఎలా ప్రసంగం చేశారు. టీవీ చిన్న సౌండ్ సిస్టమ్ లేదు, మరి ఎలా మాట్లాడాడు, 1000 మంది ఎలా విన్నారు. ఇప్పుడున్న పిఎస్ సిస్టమ్ అప్పుడు లేదు, కానీ ఎలా వినగలిగారు. కొన్ని 1000 మంది అటెండ్ అయ్యారు. 5000 మంది పురుషులు అంటే వాళ్ళ భర్త పిల్లలు అందరూ లెక్క పెడితే మొత్తానికి 25,000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు. భార్య పిల్లలు లెక్క పెడితే భర్తలు పురుషులు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళని లెక్క పెట్టారు. సో అతని భార్య, అతని పిల్లలు. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదా. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది కనేవారు? 12 మందిని, 15 మందిని, 8 మంది కంటే ఎక్కువే. మా నాయనమే 12 మందిని కనేసింది. సో ఎంతోమందిని కనేవాళ్ళు. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్. బట్ స్టిల్ అక్కడ పిల్లల్ని లెక్క పెట్టకుండా పురుషులు మాత్రం లెక్క పెడితే 5,000 మంది పురుషులు. నేను ఒక మాట అడుగుతున్నాను, 5,000 మందికి సౌండ్ సిస్టమ్ లేకుండా మాట్లాడగలమా? చెప్పండి. పెద్ద అద్భుతం కదా. ఇక పిల్లలు, భార్య, బిడ్డలు, అమ్మ, చెల్లి ఎంతమంది వచ్చినారు. లేడీస్ లెక్క పెట్టలా, పిల్లల్ని లెక్క పెట్టలా. అంటే లెక్క పెడుతుంటే చాలా టైం పడుతుంది. పురుషులు మాత్రం 20 దాటిన వాళ్ళు ట్రెండ్ అయ్యి అంటే వచ్చేసారు, వాళ్ళు లెక్క పెట్టేశారు.
30 దాటిన వాళ్ళు, 20 దాటిన వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది ఇంతమంది ఉన్నారు. 5,000 మంది పురుషులు అంటే వాళ్ళతో పాటు ఎన్నో వేల మంది స్త్రీలు, పిల్లలు ఉన్నారు. పిల్లలు కూడా వచ్చుంటారా మీటింగ్కి? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? గట్టి చెప్పండి. పిల్లలే. పెద్దోళ్ళు తెచ్చుకోలేదా? తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ప్రభు మీ దగ్గర ఏముందో ఇవ్వండి అనేసేపటికి ఇలా వెళ్ళిపోయింది వెనక్కి. బ్యాగులన్నీ ఏం చేశారు? ఏం అనవసరం పక్కోడికి పంచమంటారేమోనని ఈ లైన్లో వాళ్ళకి మీ దగ్గర రొట్టెలుంటే ఎవరి లైన్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? ఒక ముక్క పంచమంటారని ఉన్న వాళ్ళందరూ వెనక్కి పెట్టుకొని మా దగ్గర ఏం లేదు ప్రభా. చిన్నపిల్లాడు మాత్రం ప్రభు అడుగుతున్నాడని, ప్రభా నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఆ రొట్టెలు దేంతో చేశారట? రొట్టెలు దేంతో చేశారు? గోధుమతో కాదు, బార్లీతో చేశారు. చెప్పండి. బార్లీ వాటర్ అంటే తాగండి. ఆ మనుషులు రైస్ని కల్తీ చేశారు, ఆ తర్వాత గోధుమను కూడా కల్తీ చేశారు. మోడిఫైడ్ రైస్ మోడిఫై అయింది, తర్వాత గోధుమ కూడా మోడిఫై చేశారు. రకరకాలుగా వాటిలో మార్పులు తీసుకొచ్చారు, జన్యు మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఈజీగా పండుతున్నాయి. అప్పుడు సంవత్సరానికి ఒక పంట వచ్చేది, ఇప్పుడు 3 నెలలకి ఒక పంట. కోడి పిల్ల నెమ్మదిగా ఎదుగుతుందా, ఫాస్ట్గా ఎదుగుతుందండి? ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఇంజక్షన్ ఇస్తే అది సంవత్సరం ఎదగాల్సింది ఏం చేస్తుంది? 1.5 నెలల కల్లా ఎదిగి నా వల్ల కావట్లేదు, నడవలేకపోతున్నా అంటుంది. దాన్ని తెచ్చి మనం తింటున్నాం. అంటే న్యాచురల్గా ఉన్న దాన్ని వదిలిపెట్టి అన్యాచురల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. బార్లీ ఇంకా కల్తీకి గురికాల, దాని మీద ఎవరు గురిపెట్టలే. కాబట్టి బార్లీ వాటర్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే. ఈ బార్లీ రొట్టెలు తయారు చేసి ఇచ్చారు. వాటిని తీసుకున్నటువంటి ప్రభు అక్కడ 5,000 మందికి వాటిని పంచాడు. అనేక వేల మంది వచ్చారు అక్కడ, అందరూ తృప్తి పొంది వెళ్ళారట. జీవితంలో కొన్ని విషయాలని ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. అయితే ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో, మారుమనసు పొందకముందు, దేవుని ఎదుగు రాకముందు మీ బ్రతుకులో ఉన్నటువంటి వాటన్నిటిని వదిలిపెట్టేసేయండి. మర్చిపోండి, మీరు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడి ముందుకు తీసుకెళ్తాడు దేవుడు. ఐగుప్తులో ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకోబట్టి దేవుని కోపానికి గురయ్యారు ఎవరు? ఇశ్రాయేలు. మిమ్మల్ని అద్భుతమైన స్థితిలోకి తీసుకెళ్తుంటే మీరు వెనకున్న విషయాలను గతాన్ని గుర్తు చేసుకుంటూ అందులోనే ఉండిపోయారు. అందుకే గతంలో జీవించకండి, అలాగే ఫ్యూచర్లో కూడా జీవించొద్దు. నేడు అనే దినాన్ని సంతోషంగా వాడుకోండి. నేడు ప్రార్థన చేసుకోండి, స్తుతించండి. రేపటి గురించి ఆలోచనలు ఉన్నాయా? ప్రార్థన చేయండి. బాగుపడాలనుకుంటున్నావా? ప్రార్థించు. అప్పులు తీర్చాలనుకుంటున్నావా? ప్రార్థన చేయాలి. ఆరోగ్యం పొందాలనుకుంటున్నావా? ప్రార్థించు, ప్రయత్నించు. ఇంకా అభివృద్ధి పొందుకోవాలనుకుంటున్నావు? ప్రార్థించు, ప్రయత్నించి. అది ఉద్యోగమో, వ్యాపారమో, మీ బిడ్డల చదువులో, లేకపోతే వాళ్ళ వివాహ బంధాలు, కుటుంబంలో ఏ మంచి జరగాలన్నా, ఏ శుభం జరగాలన్నా ప్రార్థన చేయి. ఎలా జరుగుతుందని చింతపడద్దు. చింత నిన్ను కాల్చేస్తుంది. చచ్చిన వాడిని మంట కాలుస్తుంటే బ్రతుకున్న వాడిని ఏం కాలుస్తుందట? చింత కాలుస్తుంది. చచ్చిన వారిని, హిందీలో ఉంటుంది ఆ సామెత, చచ్చిన వారిని మరి చనిపోయిన శవాలను కాలుస్తూ ఉంటారు. బ్రతుకున్న వాడిని కాల్చేదేంటి? చింత. నా బ్రతుకు ఎలా ఉండబోతుందో, నేను ఎలా ఉండబోతున్నా, నా బిడ్డలు ఏమవుతారో, నా భవిష్యత్తు ఏమవుతుందో, ఇలా ఆలోచిస్తూ కూర్చోవద్దు. అలాగే గతంలో ఎన్నో జరిగిపోయి వ్యర్థమైనవి అన్నిటినీ విడిచిపెట్టేయండి. అనవసరమైన విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. దాటి వెళ్ళిపోండి. మీ జీవితంలో తగిలిన గాయాలు కానీ, బాధలు కానీ, మిమ్మల్ని ఎవరిని అవమానపరిచినా, తిట్టినా, మీకు లేనిపోయిన మాటలు చెప్పి మిమ్మల్ని గాయపరిచినా, యేసు నామములో వాటిని మీరు మర్చిపోదురు గాక. ఆమేన్. మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు? మర్చిపోండా? ఏం చేయాలి? గుర్తుపెట్టుకో. ఎవరికి రుణస్థులుగా ఉండొద్దు అన్నాడు. అప్పు తీసుకుంటే, బ్రదర్ దేవుడు నాతో ఈరోజు వాగ్దానం చేశాడు, గతించిన విషయాలు మర్చిపోమన్నాడు. మర్చిపోయా. ఏం మర్చిపోయావు? అదే, మీరు నాకు అప్పు ఇచ్చారా నిజంగా? నేను తీసుకున్నానంటారా అన్నారనుకోండి, పరిస్థితులు తేడా వచ్చేస్తుంది. మీరు రుణస్థులుగా ఉండొద్దు అన్నాడు ప్రభు. అప్పు తీసుకున్నావా? తిరిగి తీర్చేసేయి. ఎవరికి? పరిశుద్ధాత్ముడా, నీ సహాయం మాకు దయచేయండి. మా గాయములను మీరు మాన్పుతున్నారు. గాయములను మీరు మాకున్న ప్రతి స్థితిలో జయమిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు. యేసు నామములో మీరు, మీ కుటుంబాలు అద్భుతమైన విజయాలు చూచుదురు గాక. ఆమేన్. గతంలో మీ ఓటమి, మీకున్న ఫెయిలియర్స్, మీకున్న గాయాలు, మీకున్న బాధల నుండి మీరు దాటుకొని ముందుకు వెళ్దురు గాక. ఆమేన్. ఆమేన్.
ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను